మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారి ఫలితాలు కనుక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. దానికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తారు. వృత్తిపరమైన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్తో పాటుగా శ్రమ, గౌరవం మొదలైనవి పెరగడానికి అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా ఆకస్మికంగా అవకాశాలు లాంటివి ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలలో వృత్తిలో వ్యక్తులతో అభిప్రాయ భేదాలు కలగకుండా, అలాగే ఆరోగ్య సంబంధంగా జాగ్రత్తలు వహిస్తూ, ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ, అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి తండ్రికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, దూర విద్య, దూర ప్రదేశాలకి ప్రయాణాలు, అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే తండ్రి యొక్క సలహాలు, వాటితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలతో పాటు సంతృప్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు సపోర్టివ్గా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, ముఖ్యమైన అంశాల్లో కానీ ఆకస్మికంగా కొంత ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉంటుంది. ఆ ఆకస్మికమైన వాయిదాలు కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, మీరు పెట్టుకున్న ఆలోచనలకి, ప్రణాళికలకి అనుకూలతల్లో ఏదో తెలియని ఆటంకాల వల్ల కొంత ఘర్షణగా ఉండడం, చేద్దాం అనుకుంటున్న పనులలో ఆలస్యాలు, ఆటంకాల వల్ల మానసిక ప్రశాంతత తగ్గే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలోనూ, వ్యక్తులతో వాదోపవాదాల విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని ఆలస్యాలు, ఆటంకాల వల్ల సమయానికి ధనం చేకూరే విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కూడా కనబడుతుంది.